పేరు ఉద్భవం తెలంగాణ ప్రజాజీవన పార్టీ. నేను ఒకప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి 2014 నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి రాజకీయాల్ని చూసుకుంటూ వచ్చాను. తెలంగాణ రాకముందు రాష్ట్రం ఏ రకం ఉంది, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రం ఏ రకం ఉంది అని ఆలోచన చేస్తే ఏ రాష్ట్రం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకి ఇబ్బంది తప్పట్లేదు, నిరుద్యోగులకి కష్టాలు తప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలం చూసుకుంటే నేను పార్టీ పెట్టానంటే ఏదో ఒక అసమర్థతలోనో ఏదో బాధతోనో పార్టీ పెట్టలేదు, ఒక ఆశయంతో పార్టీ పెట్టాను. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం సాధించుకున్నాం, తెలంగాణ రాకముందు ఏం నష్టపోయినాం అనేది కన్నా ముఖ్యంగా భూమిని నమ్ముకున్న రైతులు తాను నష్టపోయినాడు, చదువుకున్న విద్యార్థులు చాలా నష్టపోయినారు. వీటికి విభిన్నంగా ఒక రాజకీయాలకు మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రజల జీవనాధారం రైతు, దేశానికి వెనుక రైతు కాబట్టి రైతుకి నిరుద్యోగులకి అండగా ఉండే పార్టీ తెలంగాణ ప్రజాజీవన పార్టీ. ముఖ్యంగా నాయకుడు ఒకటే ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఏ కుటుంబంలో పోయినా ఆ కుటుంబంలో మంచి అనారోగ్యానికి గురవుతున్నాడు, మద్యానికి బానిసవుతున్నాడు. నా బంగారు తెలంగాణని గత ప్రభుత్వం అంటే నా సిద్ధాంతం తెలంగాణ ప్రజాజీవన పార్టీ యొక్క సిద్ధాంతం ఆరోగ్యకరమైన తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మొదలు చేసినమాట. ఈరోజు నిరుద్యోగులు చదువుకొని కుటుంబ తల్లిదండ్రులు భారం అవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి బీఈలు, ఎంటెక్లు, బీటెక్లు, హైటెక్లు అన్ని చేసి చదివి ఇప్పటికి ఎట్లా వ్యవస్థ వచ్చిందంటే 4,000 రూపాయలు నిరుద్యోగులు తీసుకోవాలన్న కారణం వచ్చేసింది. దీన్ని అరికట్టాలంటే ఒక కార్యాచరణ తీసుకొచ్చిన ఆ కార్యాచరణ అనేది మే 1 రోజు మేడే కార్యక్రమం మన కార్యక్రమం రోజు నేను పెడితే నిరుద్యోగ నిర్మూలన జరగాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తా. ఈ పార్టీని ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారము చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. విమర్శాత్మకమైన రాజకీయాలకి నేను మా పార్టీ ఎప్పుడు దూరం ఉంటుంది. ప్రజలకి సేవ చేయాలి. ప్రజలకి ఏ విధంగా అయితే సమానత్వం అంటే ఏంటంటే నిరుద్యోగులు ఎప్పుడైతే యువకులు ఎప్పుడైతే దేశానికి కాబట్టో దేశం బాగుంటుంది. నిరుద్యోగులు మొత్తం మత్తులో పడుకున్నారు, నాయకులు మొత్తం రాష్ట్రాన్ని దేశం నిలుపుతున్నారు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే మొత్తం మీద పంట పండించిన రైతుకి అప్పులు బాధ్యత ఒక నిర్దిష్టత లేకుండా పోయింది. రైతుల మీద, నిరుద్యోగుల మీద, నా తెలంగాణ ఈ విధంగా చదువుకునే యువకులు కూడా ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళు చదువుకుంటున్నాము, ఏం చదువుకుంటున్నామో అర్థం కావట్లేదు. చదువుకుంటున్నారు, తర్వాత ఆ 4,000 రూపాయలు వచ్చే 4,000 రూపాయలతోనే వాళ్ళు జీవితం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత మద్దతు బాధితులు ఏం చేయలేక ఆత్మహత్యలు, హత్యలు ఇవే జరిగిపోతాయి రోజుకి. బాధ్యత దీన్ని నియంత్రించాలంటే ప్రజల జీవన విధాల మార్పు తీసుకొచ్చే విధంగా నేను ముందుకెళ్తానని మీ అందరి సమస్యలు నేను మాటిస్తున్నాను. ఈ రోజు మొదటి ఆవిర్భావ సభ ఈ రోజు జరిగేది. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఒక మార్పు తీసుకొచ్చే విధంగా నేను ముందరికెళ్తా. అందుకు మీ అందరి యొక్క సహాయంగా నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ గురించి ఎంతోమంది ఉద్యమకారులు, ఒక శ్రీకాంత్ సారి గారు నా పార్టీ ఏజెండా శ్రీకాంత్ సారి గారు, వాళ్ళ మాట నా కొడుకు ఎదుగొస్తే ఎన్నో రకాలుగా మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే పొట్టి శ్రీరాములు ఒక జయంతి జరుపుకుంటాం. ఈరోజు ఒక ప్రొఫెసర్ జయశేఖర్ విగ్రహం వేస్తాం, కానీ ప్రొఫెసర్ జయశేఖర్ విగ్రహానికి ఎందుకైనా నాకు అర్థం కావట్లేదు. నాకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక శ్రీకాంత్ సార్ యొక్క విగ్రహం కంటే ఈ విధంగా నేను ముందు తీసుకెళ్తాను. ఎందుకంటే అతను మరణించడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే పొట్టి శ్రీరాములు ఆబాద్య దర్శనం అంటే పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉండదు, కానీ శ్రీకాంత్ సార్ విగ్రహాలు ఉన్నాయా మన తెలంగాణలో? మన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం అంత అవసరమా? నేను ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని నేను తప్పు పడుతున్నా. శ్రీకాంత్ విగ్రహం అనేది చాలా అవసరం. ఎందుకంటే అతను ఎదుగొచ్చే కొడుకు తెలంగాణ గురించి ఆత్మహత్య దాన్ని చేసుకుంటే ఈ రోజు ఏం చేస్తున్నామంటే ఆయన విగ్రహం కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు వెళ్ళి దండేస్తున్నారు. ఈయన దండ ఎందుకు అవుతాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక ఆటో కార్మికులు ప్లస్ నిరుద్యోగులు ప్లస్ డిఎస్పీ మళ్ళీ ఉద్యోగులకు రాజీనామా ఇచ్చి వాళ్ళ జీవితాలు ఏ విధంగా తయారైనాయి, మీరు ఏ రకంగా తయారవుతారు? తెలంగాణ తీసి బియ్యాన్ని పెట్టుకున్నారు. ఓకే, దేశం వద్ద అది నదిలో నీళ్ళు సముద్రంలో కలుపుకున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు